నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ సమస్యతో విద్యార్థులు వారి భవిష్యత్తు చిక్కుల్లో పడిందని ఆవేదన చెందుతుంటే కనీసం దేశ ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటు భారతదేశ ప్రజలు ప్రధానిగా మూడోసారి ఎన్నుకుంటే కనీసం ప్రజల సమస్యలను ఎలాగూ పట్టించుకోరు విద్యార్థులపై కూడా అదే చిన్న చూపు చూడడం బాధాకరమని ఆయన అన్నారు వైద్య విద్యలో ఇంత పెద్ద అవినీతి జరగడం దీనిలో అధికారుల పాత్ర కూడా ఉంది అని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఈ దేశంలో మోదీ ప్రభుత్వం 3.0 వచ్చిన తర్వాత ఈ దేశ సమగ్రతకు నష్టం కలిగించేలాగా ఈ దేశ విద్యా విధానానికి నష్టం కలిగించేలాగా పరీక్షల నిర్వహణ తీసుకుంటా ఉంది ఇప్పటికే జాతీయ స్థాయి పరీక్షలైనటువంటి నీట్ పరీక్ష లీక్ అయింది నెట్ పరీక్ష లీక్ అయింది నెట్ సిఐఎస్ఆర్ పరీక్ష రద్దు చేయబడింది అలాగే ఇతర పరీక్షలన్నింటినీ రద్దు చేశారు నీట్ పీజీ పరీక్షను రద్దు చేశారు ఎక్కడా కూడా ఒక పరీక్ష నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వంగా ప్రధానిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ రికార్డులు ఎక్కారు అంతర్జాతీయంగా ఇతర దేశాలు అమెరికా లాంటి దేశం ఫిన్లాండ్ లాంటి దేశం ఇతర అన్ని దేశాలు ఈరోజు భారతదేశంలో పరీక్షలు కూడా నిర్వహించలేని ఒక అసమర్థపు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈరోజు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ఈ దేశం పరువుని అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పరువు తీసింది కాబట్టి మేము తక్షణంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఏదైతే స్కామ్ జరిగిందో స్కామ్ మీద సిబిఐతో కాదు సిబిఐ బీజేపీ జేబు సంస్థ సిబిఐ అనేది బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చే సంస్థ కాబట్టి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సుప్రీంకోర్టు జడ్జితో జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇది కేవలం ఒక 6 సెంటర్లలోని పేపర్ లీక్ అయినట్టుగా బయటకు వచ్చిన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి కానీ తెలంగాణలో కొమరంభీంలో పేపర్ లీక్ తారుమారైంది అలాగే చండీగఢ్లో పేపర్ లీక్ అయింది హర్యానాలో లీక్ అయింది బీహార్లో లీక్ అయింది రాజస్థాన్లో లీక్ అయింది మధ్యప్రదేశ్లో లీక్ అయింది మహారాష్ట్రలో లీక్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పరీక్షా పత్రాలు తారుమారని కనిపిస్తూ ఉంది కాబట్టి ఇన్ని రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ ఉన్న నేపథ్యంలో పేపర్ తారుమారైన నేపథ్యంలో మొత్తం మాల్ ప్రాక్టీస్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి తక్షణమే నీట్ని రద్దు చేసి రీనీట్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు నెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నెట్ ఎగ్జామ్ రాయడానికి ఎన్నో అవస్థ ప్రయాసలు పడి వాళ్ళు ఛార్జీలు ఇతర రిజర్వేషన్స్ ఇతర ఇంకో దగ్గరికి వాళ్ళ మొత్తం ఖర్చులు పెట్టుకుని పోయిన పరిస్థితి ఉన్నది అప్లికేషన్ ఫీజులు 500 నుంచి 1500 రూపాయల అప్లికేషన్ ఫీజులు కట్టి అప్లై చేసిన పరిస్థితి ఉన్నది తక్షణమే ఎన్టీఏ అప్లికేషన్ ఫీజుని రీఫండ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి రీఫండ్ చేయాలి అప్లికేషన్ ఫీజు లేకుండా మరొక నెట్ రాయడానికి అవకాశం కల్పించాలి ఆ నెట్ తేదీలను తక్షణం ప్రకటించి దానికి అప్లికేషన్ ప్రాసెస్ని మొదలుపెట్టాలి దాంతోపాటు విద్యార్థులకి నష్టపరిహారం ఎక్కడైతే వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి రాశారో దానికి ప్రతి విద్యార్థికి వాళ్ళ ఛార్జీలు రిఫండ్ చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈ దేశంలో పరీక్షలని అలాగే ఈ దేశ జాతీయ సమగ్రతని దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని కూడా తక్షణం రద్దు చేయాలని ఈ దేశంలోని పరీక్షల్ని ఏ రాష్ట్రకి ఆ రాష్ట్రాన్ని నిర్వహించుకునేలాగా డిసెంట్రలైజేషన్ చేసి పరీక్షా విధానంలో మార్పులు తేవాలని ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం కరీంనగర్లో కేంద్ర మంత్రిగా ఎన్నికైనటువంటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తక్షణం స్పందించాలి ఇప్పటికే ఆయన ఇల్లును ముట్టడి చేశాం రేపు ఈ అంశం మీద స్పందించకపోతే ఈ అంశం మీద మాట్లాడకపోతే ఆయన్ని కూడా అడ్డుకోవడానికి కూడా విద్యార్థులందరినీ సమాయత్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో ఈ విద్యారంగంలో వస్తున్నటువంటి విధ్వంసానికి ముగింపు పలకాలని ఈ దేశ విద్యారంగాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం